ఈ దినవాక్య ధ్యానాంశం భూమి మీద అగ్ని. లోకాసు వార్త 12:49. నేను భూమి మీద అగ్ని వేయి వచ్చి తిని అది ఇదివరకు రగులుకొని మండుచుండవలని ఎంతో కోరుచున్నాను. మీలో అగ్నిని అపరిమితముగా రగిలింప చేయ నిమిత్తము యేసుక్రీస్తు గొప్ప త్యాగం చేశారు. ఆయన శిలువ మరణమును సంతోషముగా అంగీకరించెను. నిర్దోషమైన గొర్రెపిల్లగా తన రక్తమును చిందించెను. దానితో మిమ్మును కడిగి పరిశుద్ధపరిచిన తర్వాతనే తన అగ్నిని మీ హృదయమందు కుమ్మరించెను. బలిపీఠం మీద మొదట అగ్నిని వేయవలెను. రెండవదిగా అగ్ని ఆరిపోకుండా సదా మండుచున్నట్లు చూడవలెను. ఆత్మతోనూ అగ్నితోనూ ప్రభువు మిమ్మును అభిషేకించుటకు మీరు ఏమి చేయవలెను అని 1 రాజులు 18 నుండి నేర్చుకొనబోచున్నాము. అది కర్మేలు పర్వతము. అక్కడ 450 మంది బయలు ప్రవక్తలు కూడుకొని ఉన్నారు. ఏకాకిగా ఏలియా దృఢమైన నిశ్చయత గలవాడై కర్మేలు పర్వతం మీదకి ఎక్కుచున్నాడు. యెహోవా కొరకైన ఆసక్తి ఆయన హృదయమందు మండుచున్నది. యెహోవాయే దేవుడని నిరూపించవలనే భారం ఆయన హృదయమందు మండుచున్నది. అంతకుముందు ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయిరి. ఎప్పుడైతే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినో అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. 1 రాజులు 18:39. ఎంత ఆశ్చర్యము! మునుపు మౌనము పాటించిన వారు ఇప్పుడు కేకలు వేయుచున్నారు. ఆనాడు యెహోషువ కూడా దేవుని ప్రజలతో సవాలుకరముగా మాటలాడెను. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనిననో నేనునో నా ఇంటి వారునో యెహోవాను సేవించెదమనెను. యెహోషువ 24:15. నువ్వు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. 1 రాజులు 18:37. దేవుడు ఈ దినవాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.